తెలంగాణలో ఇద్దరు మంత్రుల మధ్య మాటల వివాదం రాజుకుంది. అది కాస్త చినికి గాలివానగా మారుతోంది. ఒక మంత్రి మరో మంత్రిని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు రావటం, బాధిత మంత్రి ఆ వ్యాఖ్యలపై క్షమాపణలకు డిమాండ్ చేయటం, అవసరమైతే హైకమాండ్ను కలుస్తాను అంటూ హెచ్చరించటం దుమారం రేపుతోంది. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ల మధ్య రాజుకున్న మాటల వివాదం వివాదాస్పదమవుతోంది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఓ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ను ఉద్దేశించి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభ్యంతరకర పదజాలం ఉపయోగించారన్నది ఆరోపణ. ఈ వ్యాఖ్యలపై తొలుత మంత్రి లక్ష్మణ్ స్పందించకపోవడంతో వివాదం సద్దుమణిగినట్లేనని అందరూ భావించారు. కానీ మంగళవారం ఆయన మరో వ్యక్తితో ఫోన్లో మాట్లాడిన వీడియో వైరల్ అయింది. అందులో లక్ష్మణ్ మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ ఇంకా తప్పు తెలుసుకోకపోవడం సమంజసం కాదని, బుధవారంలోగా తనకు క్షమాపణలు చెప్పకపోతే తదుపరి పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పొన్నం తనను ఉద్దేశించి మాట్లాడిన సమయంలో అక్కడే ఉన్న మరో మంత్రి వివేక వెంకటస్వామి పట్టించుకోకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. తోటి మంత్రి ఆ మాట అంటుంటే మావాడిని దున్నపోతు అని ఎలా అంటావని వివేక్ ఒక్క మాట అన్నాడా అని నిలదీశారు. ఆయనపై కూడా ఆ వీడియోలో లక్ష్మణ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే రాహుల్ గాంధీ, సోనియా గాంధీని కూడా కలుస్తానని హెచ్చరించారు. సహచర ప్రభాకర్ గారు మాట్లాడినటువంటి సందర్భంలో తక్షణమే వారు నేను ఇది జరిగింది నా వైపు నుంచి తొందరపాటుగా మాట్లాడినా అని చెప్పి మాట్లాడతారేమో అనుకున్నా, కానీ ఆ విధంగా మాట్లాడకుండా ఆయన ప్రతి మాటకి ఏమండి నేను అనలేదు అంటుండు. సరే, అనలేదు అనేది యావత్తు తెలంగాణ కదా, మొత్తం భారతదేశం, యావత్ ప్రపంచం చూసింది. అటు అడ్లూరి లక్ష్మణ్ వ్యాఖ్యలపై తాను మాట్లాడేదేమీ లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ విషయమై తనతో పీసీసీ చీఫ్ మాట్లాడారని, సమావేశంలో ఏం జరిగిందో ఆయనకు వివరించాలని వెల్లడించారు. అదే ఫైనల్ అని అన్నారు. పార్టీ పరంగా మహేష్ గౌడ్ ఆదేశాలు తమకు శిరోధార్యమని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇద్దరు మంత్రుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. ఇద్దరితో మాట్లాడిన ఆయన సంయమనం పాటించాలని సూచించారు. ఇది తమ ఇంటి సమస్య అన్నారు మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ పార్టీలో అన్ని కులాలకు సముచిత గౌరవం ఉంటుందని చెప్పారు. ఇద్దరు మంత్రులతో తాను ఫోన్లో మాట్లాడానని, మరో మంత్రి శ్రీధర్ బాబు కూడా మాట్లాడారని, ఇద్దరిని పిలిపించి మాట్లాడతానని వెల్లడించారు మహేష్ కుమార్ గౌడ్. మొత్తానికి ఇద్దరు మంత్రుల మధ్య వివాదం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేస్తున్నట్లుగా పొన్నం ప్రభాకర్ క్షమాపణలు చెబుతారా? ఈ వివాదం ఎక్కడి వరకు వెడుతుందనేది చర్చనీయాంశంగా మారింది.